నమస్కారం ప్రజలారా. మన జగనన్న అంటే మన పార్టీకు ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళందరినీ ఎవరిని పట్టించుకోలేదు, ఇప్పుడు పనిచేసే వాళ్ళని మాత్రమే పట్టించుకుంటున్నాం అని చెప్పి మెడలో ఒక ఐడి కార్డు వేస్తాడు. వీడి సేవలు మేము మరువలేనివి, ఆ విధంగా పనిచేస్తున్నాడు, నేను ప్రధానమంత్రి అయ్యేదని అని చెప్పి మనోడు మెడలో ఐడి కార్డులు వేస్తాడు. సరే, ఐడి కార్డులు ఎటువంటి వాళ్ళకి వేయాలా, ఏంది వ్యవహారం, ఏ విధంగా మన అన్నకు మనకు మన పార్టీకు ఏ విధంగా అహర్నిశలో కష్టపడినటువంటి వ్యక్తులకు ఎటువంటి ఐడి కార్డు వేయాలో, వాళ్ళ గుర్తింపు ఏ విధంగా. ఇప్పుడు ఐడి కార్డు అనేది పైన పేరు, కింద ఆయన సోషల్ మీడియా వింగ్ అనో లేదంటే ఐటీ వింగ్ అనో లేదంటే ఇంకొకటనో వేస్తారు కదా. అదేవిధంగా మనం అంటే గొప్ప గొప్ప చారిత్రాత్మకమైనటువంటి పనులు చేసినటువంటి వ్యక్తులకి ఎటువంటి బిరుదులు ఇవ్వాలా, ఎటువంటి వాళ్ళను ఏ బిరుదులు ఇచ్చి వాళ్ళను మనం గౌరవించుకోవాలనేది మన సలహాను కూడా ఒకసారి మన అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా మన జగనన్నకు తెలియజేద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. మనం ఖచ్చితంగా విశ్లేషణ చేసి మనం అన్నకైతే చేరవేద్దాం. ఇకపోతే మరి కదిరి ఆయుధాల కాడి నుంచి లెక్కేసుకుంటే మొన్న గులకరాయి, మొన్న తిరుమల లడ్డు కాడి దాకా ఏ విధంగా మన అన్న కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎంతమంది జైలు పాలైనారు, ఎంతమంది ఐఏఎస్లు, ఎంతమంది అధికారులు, ఎంతమంది ఐపీఎస్లు, అదేవిధంగా మన జగనన్న నమ్ముకొని ఏ విధంగా జైలులో మగ్గి బయటకు వచ్చినటువంటి వ్యక్తులకు మనం ఎటువంటి గౌరవం ఇవ్వాలా అనే దాని మీద మనం చూసుకున్నట్టయితే, అంటే పెద్దవాళ్ళ కాలంలో ఏదో పరమవీర చక్రానో లేదంటే ఇంకొకటనో ఇచ్చేవాళ్ళంట. మనం అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ బాబాయిని ఆయుధాలకు పంపించే ఆయుధం తీసుకొని వచ్చినటువంటి వాడికి ఏ విధమైనటువంటి పదవి, ఏ విధమైనటువంటి గౌరవం, ఏ విధమైనటువంటి సత్కారం వాడికి చేయాలని అంటే, గొడ్డల చక్ర అనేది ఒకటి తగిలిండి ఈడ భుజాన వేసుకొని. ఈడ భుజాన అంటే ఈ పోలీసు వాళ్ళకు ఇంకొకరికి ఉంటాయి కదా బాగా చిన్నవి, అవి ఇట్ట గొడ్డలు గుర్తుండేది ఇట్లా తగిలిచ్చి, అబ్బా ఈడు మన గొడ్డలు తెచ్చినాడ్రా, ఈయన్ని మనం ఈ విధంగా సత్కరించినాం, గొడ్డల చక్ర అనేది ఒక బిరుది ఇండి వాడిని పక్కన పెట్టండి. అదేవిధంగా అదే రోజు మన సినాయన బాత్రూంలో పడి కబోర్డు కొట్టుకొని రక్తం గారి పోయినప్పుడు మనల్ని తోలుకొని వచ్చినాడు కార్ డ్రైవర్. అంటే వాడు ఇప్పుడు మన మధ్య లేడు, మన మధ్య ఎందుకు లేడు అనేది అది వేరే విషయం, మనం దాని గురించి మాట్లాడాల. కానీ వాళ్ళ కుటుంబాన్ని మనం దగ్గరికి తీసుకొని, ఆ రోజుల్లో మీ భర్త గారు మమ్మల్ని పులివెందులకు తీసుకొని వచ్చినారు హైదరాబాద్ నుంచి అని చెప్పి ఆయనకు డ్రైవర్ రత్న ఆయన ఒక బిరుదండి. ఎందుకంటే మనకు ఆ రోజు సేవ చేశాడు ఎవడన్నా కానీ, ఆ రోజు సేవ చేసే వాళ్ళ మనం గుర్తించాలా. మరి అవినాష్ రెడ్డికి ఎటువంటిది ఇచ్చంటే, సరే అవినాష్ రెడ్డి గురించి మనకి ఎందుకు బాగా ఎన్ని పెద్ద పెద్ద మాటలు, సరే ఎందుకులే. మరి విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా పనిచేశారు, మరి ఆయన అంటే మన పార్టీ ల్యాండ్ బ్యాడ్ పక్కన పెట్టేయండి, ఆయన లేడు అవుట్ ఆఫ్. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి ఇవ్వాలి మనం, మామూలు చక్రం ఇవ్వకూడదు, అది ఎక్కడ దొరకని చక్రం ఇవ్వాల. ఓడు రిమాండ్కు వాడు బెయిల్ వచ్చాదన్నా కూడా ఈడు పోయి ఎప్పుడైతే మాడతాడో 14 రోజులు వాడికి రిమాండ్ వేసిట్టే, ఇంక దాంట్లో నువ్వు తలకిందులు తపస్సు చేసా కూడా వెనక్కి తిరిగి వచ్చేది జరగదు. మరి అటువంటి వ్యక్తికి మరి ఏమి చక్రం ఇవ్వాలా, న్యాయ చక్రం అని చెప్పి ఒక చక్రాన్ని గుద్ది గుండెల మీద గుద్దాలా, ఊరికే కూడా కాదు. అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, లిక్కర్ చక్రాన్ని ఒకటి ఇండి లిక్కర్ బాటిల్ ఉంటాయి, అంటే మనం చిన్నపిల్లలు అప్పుడు చూస్తుంటాం, ఫ్రిడ్జ్ల మీద మ్యాగ్నెట్ అయస్కాంతం ఉండేది అతికిచ్చా ఉన్నారు, అట్లాంటిది ఒకటి తెచ్చి జోబికి తగిలిండి ఇప్పుడు ఇటు మైకి పెట్టుకున్నాము, మద్యం చక్ర చెవిరెడ్డి భాస్కర్. ఎంత గొప్పగా ఉన్నది. ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆలోచనలు మన వాళ్ళకి తప్ప ఎవరికి వచ్చాయి? మద్యం చక్ర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని రాయండి కింద. ఈ జోబికి ఇట్లా మైకి తగిలించుకున్నట్టు మద్యం బాటిల్ తగిలించుకో ఉంటాడు, ఎంత బాగుంటుంది. మరి అదేవిధంగా గులకరాయి చూడండి పట్టుకోండి అన్నాడు, గులకరాయి చక్ర అని ఒకటి ఇండి, లేకంటే కంకర్రాయి చక్ర అని ఒకటి ఇండి, లేకంటే రాయి మనిషి రాతి మనిషి అని వేయండి, రాతి మనిషి అని ఒకటి ఇచ్చి ఆ రాయిని ఏదన్నా ఎవరు జోబులకు పాడు తగిలించుకునేట్టుగా ఒకటి రెడీ చేయండి. ఏం మన దగ్గర లేని లెక్కలా. అదేవిధంగా చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి, 1, 2 కాదు. అదేవిధంగా అంబటి రాంబాబు ఉన్నాడు, అంటే నేను జైలుకు పోతా ఏమవుతుంది అన్నాడు, మొన్న పోయే వచ్చాడు. సరే ఓకే బాగుంటుంది. అంబటి రాంబాబుకి ఎటువంటిది ఇవ్వాలా, అరగంటో గంటో అనేది ఒక పదవి, ఒక బిరుదు ఇండి, గంట అని ఒకటి ఇండి, గంటోడు అని చెప్పండి బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఇంకా ఒకడు ఉన్నాడు అరగంటోడు అని చెప్పండి, ఇంకొకడు ఉన్నాడు మసాజ్లోడు అని చెప్పండి, ఇంకొకడు ఉన్నాడు గంట ఇప్పేసాడు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి నవ్వొచ్చింది. అంటే మనం చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనులు చెత్తత్వం అని ఊసా తుడుచుకొని మాట్లాడాలి, తప్పదు. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనకి ఇటువంటి బాధలు తప్పవు. ఎవడెన్ని అనుకున్నా, మన మీద ఏమేమి పోస్టులు పెట్టుకున్నా, ఎటువంటి కామెంట్లు పెట్టినా మనం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, తగ్గం.
అదేవిధంగా చూసుకుంటే చంపి డోర్ డెలివరీ చేశాడు ఒక దళిత బిడ్డను. వాడికి ఏమి ఇద్దాం? వాడికి ఏం పదవి ఇవ్వాలా? మర్డర్ రత్న అని ఒకటి ఇండి, లేదంటే మర్డర్ మొగాడు అని ఒకటి ఇండి బిరుదు. ఇవన్నీ మన పార్టీలో ఉండేటువంటివే కదా. మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, అయిపోయింది కథ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, ఫారెస్ట్ రత్న అని ఒకటి ఏంటి, అటవీ రత్న, అడవి రాయుడు అని ఒకటి. దీని యొక్క అంగా ప్రమాణంగా ఉంటుంది. గతంలో అడవి రాముడు సినిమా చూసాం, ఇప్పుడు అడవి రాయుడు అని చెప్పి అడవి రాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎంత బాగున్నది పేరు, ఎంత బాగున్నది, హర్షిస్తారు ప్రజలు కూడా. మనం ఇటువంటి గొప్ప గొప్ప పనులు చేసినాం, మనం ఇటువంటి గొప్ప గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఆలోచనలతో ముందుకు పోతే మనకి ఎంతో బాగుంటుంది. అదేవిధంగా చూసుకుంటే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, ఆయనకి ఇండి ఒకటి, హుండీ చోర్ రత్న అని ఒకటి ఇండి. శ్రీకాళహస్తిలో ఏ విధంగా ఆయన దేవాలయానికి సంబంధించి అవినీతి అక్రమాలు చేశాడో అందరం కూడా చూశాం కదా. అదే విధంగా పోతే మన పార్టీలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసినటువంటి వాళ్ళకు దాన్ని ఏమంటారు దాని ఏదో ఒకటి ఎరుపు అని పెట్టి ఎరుపు రత్న అని ఒకటి ఇండి, ఎరుపు రత్న అని చెప్పేసి బిరుదిండి. మన అదేవిధంగా మైనింగ్ చేసేవాడికి ఉన్నాడు, అదేవిధంగా ఇసుక, అదేవిధంగా ఎర్రచంద్రం అక్రమ రవాణా, పీడీ యాక్ట్లు, రౌడీ షీట్లు, మహిళలపై మానభంగాలు, అఘాయిత్యాలు, అదేవిధంగా గంజాయి స్మగ్లర్లు, పెట్లర్లు, ఎంతమంది లేరు? ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనం వాళ్ళను గుర్తించి, అంటే ఇప్పుడు మనకు 11 వచ్చిన తర్వాత కూడా గుర్తించుకుంటే అటువంటి వాళ్ళని అందరినీ కూడా మనం గుర్తించి మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనేటువంటి దిశగా మనం ముందుకు పోతా ఉన్నాం. అటువంటి వాళ్ళకు గుర్తించినామంటే ఏమవుతుందంటే జగనన్న నాకు ఇటువంటి గుర్తింపించినాడు రా, నాకు గొడ్డలి గుర్తింపించినాడు, నాకు గులకరాయి గుర్తింపించినాడు, నాకు కోడి కత్తి గుర్తింపించినాడు, నాకు అడవి రాయుడు అని చెప్పి గుర్తింపించినాడు, నాకు మద్యం ఒకటి గుర్తింపించినాడు. మనం చేసినటువంటి పనులన్నీ కూడా వాళ్ళకు ఒక రత్నాలుగా ఎంతో మనం ఇష్టపూర్వకంగా మన పార్టీకి క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఈ విధంగా అయినా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గుర్తించుకుంటేనే మనం ఖచ్చితంగా ప్రధానమంత్రి కూడా కావచ్చు అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా నా అభిప్రాయాన్ని అయితే మన జగనన్న స్వీకరించాడనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాస్తవాలు ఎన్ని జరిగినట్టే కాబట్టి వాళ్ళకు కూడా ఒక మంచి పదవులు ఇచ్చి ఈ విధంగా మనం వాళ్ళని సత్కరించినట్టయితే వాళ్ళు కూడా 10 మందికి చెప్తారు, మమ్మల్ని ఈ విధంగా సత్కరించినాడు, మేము చేసినటువంటి ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనులతో మమ్మల్ని గుర్తించినాడు. మరి అదే విధంగా చూసుకుంటే మీరు కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి చేశారంటే మన గవర్నమెంట్ 2039లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా ఇటువంటి పనులు చేస్తే మీ పేర్లు కూడా మేము డిక్షనరీలోకి ఎక్కుతాయిరా, మీ పేరు కూడా అన్న ఇది చేస్తాడు. కింద మన పాలేరు బ్యాచ్ ఉంటుంది కాబట్టి మనం ఎట్లా వాళ్ళకి జాకీలు ఏదో ఒకటి 12-13 సోన్ రేస్ అయినా జాకీలు వేసి వాళ్ళని ఏదో ఒక రకంగా చేసి మనం అయితే అన్నను ప్రదానం చేసుకుందాం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరూ చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనులపైన వాళ్లకు ఏ రత్నాలు ఏ అవార్డులు బహుకరిచ్చే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. నమస్కారం.